గురుగారు శంఖంలోని పోస్తేనే తీర్థం అవుతుందని అంటారు, దీని పరమార్థం ఏంటి? చాలా మంచి మాట, మంచి సామెత లోకంలో. శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుందండి అని. చిత్రం ఏమిటంటే శంఖంలో పోసిన తీర్థం మనం చేతిలో పోసుకుని లోపలికి తీసుకునే తీర్థం కాదు. తీర్థం అనే మాటకు చాలా అర్థాలు ఉన్నాయి. ఒకటేమో మనం తాగే తీర్థం, ఆలయంలో ఇలా చేయబడతాం, ఆయన తీర్థం ఇస్తారు, దీని ఏదో ఈ పుడిసిలి అంటారు, ఈ ఆకారంలో దీన్ని చుళుకం అనే ప్రదేశంలో ఇలా పట్టుకోవాలని. ఈ తీర్థం కాదు. తీర్థం అంటే మనం స్నానం చేయడానికి వెళ్ళే నదులు ఉన్నాయి, అవి తీర్థాలు. తీర్థయాత్రలు అంటే నీళ్లు తాగుతూ చేస్తాడని కాదుగా, అనేక నదుల్లో స్నానం చేసి ఆ పక్కనున్న క్షేత్రంలో స్వామివారిని దర్శనం చేసుకొస్తాడు. గంగ వెళతాడు, కాశీ వెళ్ళి గంగానదిలో స్నానం చేసి విశ్వేశ్వర దర్శనం చేసుకుంటాడు. ఇంకో చోటుకి వెళ్ళి ఇంకో నదిలో స్నానం చేసి కృష్ణానదికి వెళ్ళి విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మ దర్శనం చేసుకుంటాడు. గోదావరికి వెళ్ళి అక్కడ చూసి పక్కనున్న కోటిపల్లిలోనో ఇంకో చోట పరమేశ్వర దర్శనం చేస్తాడు. అంటే నదులకు తీర్థాలని పేరు ప్రధానంగా. అంటే మనం స్నానం చేయదగిన చోటు. మరి శంఖంలో ఇంత నది పడుతుందా? అందుకని ఏం చేస్తారంటే దేవత ఆరాధన చేసేటప్పుడు ఈ శంఖాన్ని కూడా దేవతల పూజలో ఉంచుతారు. ఇష్టదేవత ఆరాధన మన ఇంట్లో పూజా మందిరంలో కొన్ని ప్రత్యేకమైన శంఖాలు, ఆరాధనకు తగిన శంఖాలు ఉంటాయి. ఆ శంఖాన్ని దేవత ఆరాధనలో ఉంచి ఆరాధన అయిపోయిన తర్వాత అందులో ఈ పూజకు వినియోగించిన మంత్ర సంబంధమైన జలాన్ని ఆ శంఖంలో పోసి దైవం చుట్టూ 3 సార్లు మంత్రపూర్వకంగా తిప్పుతారు. అంటే దైవ సంబంధమైన ఒకనొక దివ్య శక్తి పవిత్రతను ప్రసాదించడానికి, ధార్మికమైన శక్తిని ప్రసాదించడానికి, కష్ట సహిష్ణుతను ప్రసాదించడానికి, వచ్చే కష్టాలన్నింటినీ తట్టుకునే మానసికమైన బలాన్ని ఇవ్వడానికి, సకలమైన స్థితిని, యోగక్షేమ సంబంధమైన స్థితులను అన్నింటినీ ప్రసాదించడానికి వీలుగా ఆ శక్తి ఆ మంత్ర జలంలో ఉంటుందన్నమాట. అది శంఖంలో పోయడం వల్ల వచ్చింది. ఆ శంఖ జలాన్ని తాగరు, తల మీద చల్లుకుంటారు. తాగేందుకుండే తీర్థం కాదు అది. శంఖంలో పోస్తే తీర్థం అనేది అది శిరస్సు మీద చల్లుకునే తీర్థం. అంటే స్నానం చేసేటప్పుడు తల వరకు మునిగి చేసినట్లుగా ఇది సాధ్యం కాదు. కాబట్టి శంఖంలో అంత నది పట్టదు కనుక శంఖంలోని జలాన్ని తల మీద చల్లుకుని ఆ చల్లుకోవడం ద్వారా ఇది తీర్థమైంది. అంటే నది స్నానం చేస్తే ఎంత పుణ్యం వచ్చిందో శంఖంలో ఉన్న మంత్రజలాన్ని శిరస్సు మీద చల్లుకుంటే అంత పుణ్యఫలం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి శంఖంలో పోస్తే అది తీర్థమైంది, అంటే నదీ స్వరూపమైంది, పవిత్రమైన నదిగా మారింది అనే అర్థంలో శంఖంలో పోస్తేనే తీర్థం అనే మాట వచ్చింది. కానీ అది తాగే తీర్థం మాత్రం